అందరికీ శుభాభివందనం. నాకు 'భారతీయుడు' చిత్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక వింత అనుభవం జరిగింది. నేను మొదటి సగం తెలుగులోనూ, రెండవ సగం తమిళంలోనూ చూశాను. మొదటి సగం అయిన 20 నిమిషాలకు గాను రెండవ సగం వేయలేదు. నేను కలగజేసుకుని థియేటర్లో పనిచేస్తున్న వాళ్ళకి వెళ్ళి చెప్తే, అప్పుడు కాని వాళ్ళకి తెలియలేదు వాళ్ళ దగ్గర నిర్మాతలు రెండవ సగం తెలుగులో పంపలేదని. ఇది ఒక విచిత్రమైన అనుభూతి. 'భారతీయ 2' చిత్ర ట్రైలర్కి నేను చేసిన విశ్లేషణ మీరు చూసుంటారు. నేను ఈ చిత్రం బాగుండాలని కోరుకున్న ట్రైలర్ మాత్రం మాత్రం విశ్వాసాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. ప్రచార సమయంలో ఏదో ఒక విలేకరి ప్రశ్న అడుగుతూ, మీరు మొదటి 'భారతీయుడు' వచ్చిన తర్వాత ఏమీ మారలేదు అన్నారు, ఇప్పుడు మాత్రం ఏమి కొత్తగా విలువలు బోధించగలరు, మొదటి భాగంలో చూపించిన విజిలాంటిసం తప్పితే అని అడిగితే, మీరు ఈ చిత్రాన్ని చూడాల్సిందే, అందులో సమాధానం ఉందని కమల్ హాసన్ గారు అలానే శంకర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్లు నిజంగా కొత్తగా ఏమన్నా చెప్పారా లేదా అని చూద్దాం. మీకు తెలిసిందే, పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్లో చిత్రం చూసి వచ్చిన తరువాత కలిగిన అనుభూతిని ప్రసన్నం చేసుకుని, తెలుగు భాషలోని మాధుర్యాన్ని నా జ్ఞానానికి మించి నిర్మలమైన మనసుతో పూర్తి నిష్ఠతో చిత్ర విశ్లేషణ రూపంలో కళాత్మకంగా మీ ముందుకు తెచ్చే ప్రక్రియ ఇది. ఈ భావం మీక్కూడా వీక్షిస్తున్నప్పుడు వింటున్నప్పుడు కలగాలన్నది నా ఆకాంక్ష. మా ఈ వీడియోలను ఎక్కువ మందికి చేరువ చెయ్యాలంటే మీరు మూకమ్మడిగా ప్రేమతో లైక్లు గుద్దేయాలి. అలానే ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే అద్రిపోతుంది. ఇక విశ్లేషణలోకి. శంకర్ గారి చిత్రంలో ఉండే ఆడంబరం, బ్రహ్మాండం ఈ చిత్రంలో కూడా ఉంది. మామూలుగా మనం అందులో మైమరిచిపోయి మనకు కలిగే అనుభూతిని అనుభవిస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, శంకర్ గారు ఈ చిత్రాన్ని 2 భాగాలుగా చేయాలని చేసే ప్రయత్నంలో ఈ చిత్రంలో అనవసరపు సన్నివేశాలు పెట్టడంతో ఆ సన్నివేశాలు ఎలాంటి భావోద్వేగాన్ని ఇవ్వకపోగా సహనం కోల్పోయేలా చేసింది. అలానే పెద్ద ఆయన్ని రప్పించాలన్న కారణం. ఏదో ఊరికే నాకు ఆయన బ్రతికే ఉన్నాడనిపిస్తుంది అని సాంఘిక మాధ్యమాల్లో చేసే ఆ ప్రచారం, ఆ పాట అంతా సహనాన్ని విపరీతంగా పరీక్షిస్తుంది. ఆఖరికి ఈ చిత్రంలో ప్రధానమైన మర్మకలను అపహాస్యం చేసేలా ఆ మొదటి సగంలో ఆ 2 పోరాటాలు కాదు హత్యలు వెగుటు పుట్టేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా పెద్ద ఆయన సేనాపతి పాత్ర పరిచయ వేషధారణ. అంతేకాకుండా మామూలుగా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చేస్తారు. ఆయన లేని లోటు ఇందులో బాగా కనపడింది. కమల్ గారు సొంత డబ్బింగ్ చేయడం వలన ఆయన లేని లోటు ఇందులో బాగా తెలిసింది. కమల్ గారి డబ్బింగ్ దారుణం అంటే ఎవరు నన్ను తప్పుబట్టరంటే చూసుకోండి. అయినా కానీ నాకు మొత్తం మొదటి భాగంలో పెద్దాయన చేసిన ఉపన్యాస ప్రసంగం మాత్రం బాగా నచ్చింది. ఇక్కడే ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆ అంశంతో నేను ఏకీభవించాను కాబట్టి నాకు నచ్చిందేమో. నేను సరదాగా విరామం సమయంలో మనసులో, ఎందుకురా కమ్బ్యాక్ ఇండియన్ అని పెట్టావు, గోబ్యాక్ ఇండియన్ అని చెప్పేలా చేసేశారు కదా శంకర్ గారు, కమల్ గారు అని అనుకున్నాను. ముందుగా చెప్పినట్లు నాకు అదనంగా పెద్ద విరామమే వచ్చింది మొదటి భాగంకి, రెండో భాగంకి. దానితో చిత్రం తాలూకు ప్రతికూల భావం రెండో సగం చూసే ముందు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే రెండో సగం చూస్తామో లేదా అన్న ఆలోచనలో ఉండిపోయాను కాబట్టి. సరేలే, ఇది లేకపోతే ఈసారి తమిళంలో మొత్తం చూద్దాము, డబ్బింగ్ పొరపాట్లు అందులో ఉండవేమో అనుకుంటూ ఉండగా యాదృచ్ఛికంగా రెండవ సగం తమిళంలోనే చూశాను. ఈ అదనపు విరామ జాప్యం వల్లనో లేక ఇప్పుడు తమిళంలో డబ్బింగ్ బాగుండడం వల్లనో ఏమో తెలియదు, కానీ రెండవ సగంలో నేనైతే చిత్రంలో ఎక్కువ లీనమైపోయాననే చెప్పాలి. ఆ మొదటి భాగంలో జరిగిన తాత ప్రసంగం ప్రేరణతో యువకులు తీసుకొస్తున్న మార్పును చూపించసాగారు. ఇక్కడ కూడా ఇంకొక భాగం తీయాలన్న ఆశతో చాలా ఎక్కువ వృధా సన్నివేశాలు పెట్టారనుకోండి. అయినా పర్లేదు అనుకుంటే, అంతా బాగానే ఉంది కదా అనుకునే లోపు మళ్ళీ ఆ తాతకి ఇంకొక వేషధారణలో గాలిలో తేలుతూ ఉన్న సన్నివేశం ఈసారి డబ్బింగ్ సరిగ్గా ఉన్నా కొంచెం అనవసరంగా పెద్దదిగా పెట్టారనిపించింది. కానీ దాని తర్వాత నుంచైతే నాకు శంకర్ గారు ఎందుకు ఈ చిత్రాన్ని చెయ్యాలనుకున్నారని బాగా తెలియజేశారనిపించింది. అక్కడ ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుంది. అది ఎంతలా పెరిగిపోతుందంటే మనం ఆలోచించలేనంతగా పెరిగిపోతుంది. ఇక్కడ తాత వేషధారణ చాలా బాగుంది. నన్ను అక్కడి నుంచి చిత్రం బాగానే ప్రభావితం చేసిందనే చెప్తాను. ఆఖరికి నేను ట్రైలర్ విశ్లేషణలో తాత చొక్కా విప్పి చేసే పోరాటం అపహాస్యమవుతుందేమో అని అనుకుంటే నాకు విపరీతంగా నచ్చేలా చేసింది. అలానే తరువాతి భాగం కోసం బాగానే బీజం వేసినా మొత్తం ఒక భాగంలోనే చేసుంటే ఎంతో బాగుండేదని అనిపించింది. ఏది ఏమైనా శంకర్ గారు చాలా మంచి ఉద్దేశంతో మంచి సామాజిక స్పృహను మేల్కొలిపే ఆదర్శమైన కథను ఎన్నుకున్నా
ఈ 2 భాగాలుగా చేయాలన్న దురద వల్ల ఆయన ప్రేక్షకులకి ఏ అనుభూతినివ్వాలనుకున్నారో, ఎంతలా ప్రభావితం చేయాలనుకున్నారో చేయలేకపోయారేమో అని గట్టిగా అనిపిస్తుంది. ఈ చిత్రం తాలూకు ప్రభావం ఇప్పుడు గేమ్ చేంజర్ మీద పడుతుందా అనేది పెద్ద ప్రశ్న. మరొక చిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.